హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈజ్ డెట్ చేయడం ఎలా. మ్యాథ్స్లో చాలామంది డెట్ చేయడం ఎలానో తెలియక సింపుల్గా వచ్చే మార్క్స్ని పోగొడుతున్నారు. ఈరోజు డెట్ ఎలా సింపుల్గా చేయడం అనేది నేర్పిస్తా. ఫస్ట్ ఇలా మనకు ఇలా ఉండేదాన్ని కాలము అంటారు, ఇలా ఉండేదాన్ని రేషియో అంటారు. ఇట్లా ఉండే ఈ 3 రేషియోస్ ఇలా 1 3 5 4 7 -1 వీటిని కాలమ్స్ రేషియోస్ అని పిలుస్తారు. ఫస్ట్ ఇలా మనకు ఇస్తారు. మ్యాట్రిక్స్లో ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ ఫస్ట్ రేషియోలో ఉన్నటువంటి నెంబర్స్కి ఇది కామన్ మెథడ్. ప్లస్ మైనస్ ప్లస్ తీసుకొని దట్ ఈస్ కాల్డ్ మనం 2 తీసుకోవాలి. 2 తీసుకొని ఇలా బార్ గీసి 2కు స్ట్రైట్గా ఉన్న రేషియో సైడ్ రేషియో తీసేయగా మనకు మిగిలేది 5 7 1 -1. నెక్స్ట్ -1 తీసుకోవాలి. ఇలా రేషియోలో మనం ఫస్ట్ రేషియోలో అంటే ప్లస్ మైనస్ ప్లస్ పెట్టుకున్నటువంటి రేషియోలో +2 అయిపోయింది. -1 తీసుకోవాలి. -1 ఉన్నటువంటి రేషియో కాలంను సైడ్గా ఉన్న రేషియోను తీసేయగా మనకు 2 7 2 -1 వస్తుంది. 2 7 2 -1 వస్తుంది. తర్వాత +4 తీసుకోవాలి. +4కు స్ట్రైట్గా ఉన్నటువంటి కాలము +4కు స్ట్రైట్గా ఉన్నటువంటి రేషియోను తీసివేయగా మనకు 2 5 2 1 వస్తుంది. 2 5 2 1 వస్తుంది. మళ్ళా వినండి, ఈజీగా సింపుల్గా నేర్చుకునే మెథడ్. మనం ఇలా ఇచ్చినప్పుడు కామన్ మెథడ్ ప్లస్ మైనస్ ప్లస్ ఇలా ఉన్నటువంటి దాన్ని రేషియో అని, ఇలా ఉన్నటువంటి దాన్ని కాలం అంటారు. ఇలా ఫస్ట్ రేషియోకు ప్లస్ మైనస్ ప్లస్ పెట్టుకొని ఫస్ట్ రేషియోలో ఉన్నటువంటి +2ను తీసుకొని దానికి స్ట్రైట్గా ఉన్నటువంటి రేషియోను స్ట్రైట్గా ఉన్నటువంటి కాలంను తీసివేసి 5 7 1 -1 ఇలా రాయాలి. నెక్స్ట్ -1 తీసుకొని దానికి స్ట్రైట్గా ఉన్నటువంటి కాలంను దానికి స్ట్రైట్గా ఉన్నటువంటి రేషియోని తీసివేయగా 2 7 2 -1. తర్వాత +4 కన్ఫ్యూజ్ కాకుండా వినండి. +4 తీసుకోగా దానికి స్ట్రైట్గా ఉన్నటువంటి కాలము దానికి స్ట్రైట్గా ఉన్నటువంటి రేషియో తీసివేయగా 2 5 2 1 ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తరువాత 2 మనం ఇలా హాఫ్ రాసుకోవాలి. 5 -1 5 -1 -5 5 -1 -5. తర్వాత 1 7 1 ఇలా క్రాస్ మల్టిప్లయింగ్ అయిపోయిన తర్వాత ఇలా క్రాస్ మల్టిప్లయింగ్ సెకండ్ టర్మ్ చేసేటప్పుడు ఇక్కడ మైనస్ ఉంటుంది. మైనస్ ఉన్నప్పుడు 1 -7గా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏ మైనస్ ఉంటుంది కావున 1 -7 వస్తుంది. 1 7 -7గా రాసుకోవాలి. ఇక్కడ సెకండ్ టర్మ్ బాగా వినండి. సెకండ్ టర్మ్ మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ మైనస్ ఉంటుంది కావున -7. తర్వాత ఇలా ఇక్కడున్న -1 అట్లాగే రాసుకోవాలి. మళ్ళా నెక్స్ట్ హాఫ్ పెట్టుకొని 2 -1 2 -1 -2. ఇందాక చెప్పినట్టే ఇక్కడ సెకండ్ టర్మ్ క్రాస్ మల్టిప్లయింగ్ చేసేటప్పుడు 2 -7గా గుర్తుంచుకొని 2 -7 -14 +4 ఇది అదే విధంగా రాసుకొని మళ్ళా హాఫ్ రాసుకొని 2 + 1 2 × 1 2 2 -5 2 × 5 10. ఇట్లా సెకండ్ టర్మ్ క్రాస్ మల్టిప్లయింగ్ 2 × 5 క్రాస్ మల్టిప్లయింగ్ చేసేటప్పుడు -1 2 × 5 -10. మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, ఇక్కడ -2 వచ్చింది, ఇక్కడ -5 వచ్చింది, ఇక్కడ 2 ఎందుకు రాలేదు. ఇక్కడ క్రాస్ మల్టిప్లయింగ్లో -1 ఉంది, ఈ క్రాస్ మల్టిప్లయింగ్లో -1 ఉంది. ఇక్కడ 2
+2 +1 కాబట్టి +2 వచ్చింది. ఈ సెకండ్ టర్మ్ క్రాస్ మల్టిప్లయింగ్ చేసేటప్పుడు సింబల్ ఏది ఉన్నా లేకున్నా మధ్యలో మైనస్ ఉంటుంది. కావున ఇట్లా 2 × -5గా గుర్తుంచుకొని 2 × -10గా రాసుకోవాలి. తర్వాత 2 ఆఫ్ -7 -7 -5 -12 -1 ఆఫ్ -12 -2 -14 -16 +4 2 - 10 2 - 10 -8 దట్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ ఏమీ లేకుందంటే ఒక నెంబర్ ముందు ఎటువంటి సింబల్ లేకుంటే ప్లస్ ఉన్నట్టు. ప్లస్ ఇంటూ మైనస్, ఈ ఆఫ్ ఈ బ్రాకెట్ యొక్క మీనింగ్ ఇంటూ 2 × ప్లస్ ఇంటూ మైనస్ 12 2 జా 24. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -13. తర్వాత -24 -32 -24 -36 ఎంత 66 -66 +16 పోతే ఒక వేరు గుర్తులు ఉన్నాయి కాబట్టి తీసివేయబడుతుంది. కావున -50. సో సింపుల్ టాపిక్గా మనం డెట్ ఈ విధంగా చేయాలి. ఈజీగా వినండి, బాగా ఈజీగా నేర్చుకోండి. అర్థం కాదంటే మళ్ళీ కామెంట్ చేయండి, మళ్ళీ కూడా వీడియో చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ జ్యోతి రామ ఛానల్.